తెలంగాణ ఐసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది అండ్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రాసెస్ విషయంలో సో మెనీ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి మీకు ఉన్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఐసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎస్పెషల్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, అండ్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఎప్పటి నుంచి ఉంటుంది అంటూ సో మెనీ టాపిక్స్ పైన డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి మనకు ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది MBA MCAలో జాయిన్ అవ్వడం కోసం. అండ్ ఇది వచ్చేసి మనకు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. మనకు రిజల్ట్ వచ్చేసి 7th July 2025 రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్ కోసం అయితే రెడీ అవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ వచ్చేసి మనకు ఆగస్టులో అయితే స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ షెడ్యూల్ అయితే త్వరలో ఇస్తారు. ఇచ్చాక నేను డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి సార్ ఐసెట్కి సంబంధించి మీరు క్వైరీ చేసినట్టయితే మనకు 2 ఫేసెస్ అయితే ఉంటాయి. ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించి లేదా ఫైనల్ ఫేజ్ అయితే మనం చెప్పొచ్చు. సో మెయిన్ ఫేజ్లో వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, సీట్ అలాట్మెంట్ కావడం, కాలేజ్లో జాయిన్ అవ్వడం అయితే ఉంటుంది. సేమ్ మనకు ఫైనల్ ఫేజ్లో కూడా ఉంటుంది. ఫైనల్ ఫేజ్లో మళ్ళీ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళిన స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మిస్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్తారు. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోవడం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అండ్ వన్స్ మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే సెంటర్ అలాట్ చేయడం జరిగిందో ఆ సెంటర్కి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అయితే చేస్తుంది MBA ఎక్కడ చేయాలనేది. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ చేసి కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు ఐసెట్ యొక్క ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు క్వాలిఫికేషన్స్ వరకు ఆల్ డాక్యుమెంట్స్ కావాలి. SSC మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ అయితే కావాల్సి ఉంటుంది. TC కావాల్సి ఉంటుంది. బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఇన్కమ్ కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ TC నాట్ మ్యాండేటరీ, బట్ రిమైనింగ్ థింగ్స్ అయితే మీరు ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. SSC మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, బోనఫైడ్స్, క్యాస్ట్ ఇన్కమ్ అయితే మ్యాండేటరీగా మీరు తీసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి గతంలో ఎప్పుడు కండక్ట్ చేశారు, రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేశారని మీరు క్వైరీ చేసినట్లయితే 2021లో వచ్చేసి 41 డేస్ తర్వాత మనకు కండక్ట్ చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చిన తర్వాత 2022లో వచ్చేసి మనకు 42 డేస్ తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. 23లో 69 డేస్ టైం పట్టింది. రిజల్ట్ ఇచ్చిన తర్వాత 24లో 79 డేస్ పట్టింది. ఇప్పుడు 2025కి సంబంధించి మనకు 7th Julyలో రిజల్ట్ ఇచ్చారు. ఆగస్టులో అయితే మనకు సంబంధించిన వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చాక మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే సో ఫస్ట్ వచ్చేసి మనం తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఐసెట్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు యాజ్ పర్ లోకల్ నాన్ లోకల్ రూల్స్ బట్టి. తర్వాత 50% మార్క్స్ అనేది ఓసీ క్యాండిడేట్స్కి వారి యొక్క డిగ్రీలో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ రిలేటెడ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 45% అనేది మీకు డిగ్రీలో ఉన్నట్టయితే మీరు ఐసెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే MBA MCAలో జాయిన్ అవ్వడానికి, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి మేము ఇచ్చే కొన్ని ముఖ్యమైన టిప్స్ ఏంటంటే మనం చెక్కుంటున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మీకు సంబంధించిన SSC మెమో నుంచి ఆల్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి. కలెక్ట్ చేసి పెట్టుకున్నట్టయితే మనం వెరిఫికేషన్కి ఈజీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు అండ్ మీకు సంబంధించిన అదర్ సర్టిఫికేట్స్ కావచ్చు, అవి కలెక్ట్ చేసి పెట్టుకోండి. అండ్ తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది ఫర్దర్ అప్డేట్స్ కోసం. లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఏ డేట్లో ఏం జరుగుతుందని అప్డేట్స్ ఇస్తాము. వెబ్ ఆప్షన్స్ అనేది ఇన్ టైంలో పెట్టుకోవాలి. అండ్ సో కాలేజెస్ అనేది బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు సంబంధించి ఎస్పెషల్లీ అయితే కౌన్సిలింగ్ దేనికోసం కండక్ట్ చేస్తారు అంటే సో మెరిట్ బేస్డ్ అడ్మిషన్ ఇవ్వడం కోసం, క్యాండిడేట్స్ ర్యాంక్ బేస్డ్ అడ్మిషన్ ఇవ్వడం కోసం కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రలైజ్డ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు బెటర్ కాలేజెస్ చూజ్ చేసుకోవడానికి MBA MCAలో సో ఈ యొక్క కౌన్సిలింగ్ మనకైతే హెల్ప్ అవుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే మేము మీకు అందిస్తాము. ఏ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అండ్ సేమ్ టైం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, పేమెంట్ ఏ విధంగా చేయాలి, కాలేజ్లో రిపోర్ట్ ఎలా చేయాలి, ఇలాంటి టాపిక్స్ పైన మేము ఖచ్చితంగా వీడియో
వీడియో చేస్తాము. అండ్ ప్రీవియస్లో ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ మంది వచ్చేసి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని క్వైరీ చేశారు. సో ఆగస్టు 2025లో మనకు సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన స్కెడ్యూల్ వస్తుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఐసెట్ ఎగ్జామ్ రాసుండి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా అంటే మనకి ఇక్కడ సో ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే ఆఫ్లైన్లో ఉంటుంది, రిమైనింగ్ మొత్తం ఆన్లైన్లో అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ఉంటుందా సార్ అంటే ఫస్ట్ ఫేజ్ మిస్ చేసుకున్న క్యాండిడేట్స్కి ఫైనల్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో కూడా మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు సెకండ్ ఫేజ్లో వెరిఫికేషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే పర్సనల్గా మాతో మాట్లాడాలనుకున్నా, చార్జ్ చేయాలనుకున్నా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెయిల్ ఐడి ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనకు సంబంధించిన ఛానల్స్ రిలవెంట్ ఐడీస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.